వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి మనకు ఆర్థిక శాఖ 5000 వేకెన్సీస్ కి అప్రూవ్ ఇచ్చింది. దాంతో పాటుగా మనకు 1424 వేకెన్సీస్ కూడా మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో పోస్టుల వివరాలు తెలుసుకున్నాం. అదే విధంగా చాలా ముఖ్యమైన అప్డేట్, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి మనకు గుడ్ న్యూస్ వినబోతున్నామా? ఓకే, సో మరికొద్ది రోజుల్లో మనకు రిక్రూట్మెంట్ సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది. ఎందుకంటే ఆ జియోలో ఆల్రెడీ మనకు టీఎస్పీఎల్ఆర్బికి గైడ్లైన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఇన్ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకు టీఎస్పీఎల్ఆర్బి వెబ్సైట్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా మనము పోస్ట్ సంగతి చూసుకున్నట్లయితే మొత్తం 7000 ప్లస్ వేకెన్సీస్, 7000 వేకెన్సీస్ మనకు అనౌన్స్ అనేది అఫీషియల్ గా చేయడం జరిగింది. సో పూర్తిగా తెలుసుకుందాం. అదేవిధంగా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ మరియు కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్టుల గురించి ఏంటిది, ఓకే. సో మరి ఈ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 5000 వేకెన్సీస్ టేబుల్లో మనకు వేరియస్ కేటగిరీ వైజ్ గా మనకు పోస్టులు డీటెయిల్స్ అండ్ వేకెన్సీస్ అన్ని మనకు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మరి కమ్యూనికేషన్ కానిస్టేబుల్, కమ్యూనికేషన్ ఎస్ఐ, సో వారి పరిస్థితి ఏంటిది, సో వారికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా. రైట్. సో మొదటగా 5000 వేకెన్సీ సంబంధించిన జియో ఆర్డర్ కూడా చూద్దాం ఒకసారి. మీరు అబ్స్ట్రాక్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు. రైట్, ఓకే, రైట్. So government reviewed the status of direct recruitment vacancies in various categories under the control of Director General of Police, Telangana, Hyderabad. So after due examination of the post proposal furnished by the Home Department, in this regard, the actual requirement of the personnel with reference to the activities need of department and overall financial implication, the government hereby accord permission for filling up of 5000 various categories of vacancies under the administrative control of Director General of Police, Hyderabad. ఓకేనా. సో 5000 వేకెన్సీస్ మనకు అఫీషియల్ గా ఫ్రమ్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు అప్రూవల్ వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ద తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ షల్ టేక్ నెసెసరీ స్టెప్స్ for direct recruitment to the vacant post permitted to be filled up this order. Okay, right, by obtaining the requisite details such as local cadre wise vacancy position and roster points, qualification, etc. from the concerned secretary and heads of the department. Okay na, right. So guidelines అనేది వాళ్ళు కూడా ఇష్యూ చేయడం జరిగింది. The TSPLRB recruitment board Hyderabad shall issue notification and schedule for the recruitment. Okay na. అండ్ ఇంకొకటి, చాలా మంది మన మిత్రులు పోలీస్ అభ్యర్థులు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. సో మన వేకెన్సీ టేబుల్ గురించి చూద్దాం ఒకసారి. చాలా మంది మిత్రులు చాలా రోజుల నుంచి మనకు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మనకు 5000 సరిపోవు, 20000 చొప్పున మనకు వేకెన్సీస్ అనౌన్స్ చేయండి దయచేసి అని చాలా మంది అభ్యర్థులు చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకు 5000 వేకెన్సీస్ అనేది మనకు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. కేటగిరీ వైజ్ పోస్ట్ వైజ్ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ద పోస్ట్ సివిల్ ఎస్ఐ అయితే మనకు 148 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. సివిల్ ఎస్ఐ మనకు 148 వేకెన్సీస్ ఉన్నాయి సివిల్ ఎస్ఐ. ఓకే, సో సివిల్ ఎస్ఐ మనకు 148 ఉన్నాయి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్, ఓకే, ఎస్ఐ ఏఆర్, సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ వచ్చేసి మనకు 14 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సివిల్ ఎస్ఐ 148 అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ 14 వేకెన్సీస్. అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీ 12 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఏఆర్ ఎస్పీఎల్ లో 3 ఉన్నాయి. అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎఫ్బిబి 23 ఉన్నాయి. అండ్ పోలీస్ కానిస్టేబుల్ 3694. ఓకేనా. సో మనకు దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ ఇంటర్ 10+2 క్వాలిఫికేషన్ ఉండాలి. ఎవరైతే 18 సంవత్సరాలు కలిగి ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను, కొంచెం వెయిట్ చేయండి. అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి మనకు 1052. చాలా మంచి వేకెన్సీ అని చెప్పుకోవచ్చు అభ్యర్థుల ద్వారా, దయచేసి గమనించండి. ఓకే, సివిల్ కానిస్టేబుల్ అయితే 3697. అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అయితే మనకు 1052 వేకెన్సీస్ అనేది మనకు ఉండడం జరిగింది. అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఆర్ ఎస్సిపిఎల్ లో 24 వేకెన్సీస్ ఉంటాయి. అండ్ డ్రైవర్ కానిస్టేబుల్ అయితే మనకు 20. అండ్ మెకానిక్ క్యాడర్ లో మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం చూసినట్టయితే మనకు 5000 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది. ఓకే, మరి ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఏంటయ్యా అంటే, మనము జనరల్ గా మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ వాట్ ఎవర్ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ తప్ప, ఈ పోలీస్ పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకి మనకు ఏజ్ లిమిట్ అనేది 34 నుంచి ఇంకా 10 years అదనంగా యాడ్ చేసి మనకు మాక్సిమం ఏజ్ లిమిట్ 44 చేశారు. ఓకేనా. సో మాక్సిమం ఏజ్ లిమిట్ మనకు 10 years పెంచి 44 చేయడం జరిగింది. ఓకేనా. మరి ఈ పోలీస్ అభ్యర్థుల గురించి మనకు ఏజ్ రిలాక్సేషన్ లో ఏమైనా గుడ్ న్యూస్ రాబోతుందా అని చూసినట్టయితే, సో మనకు
యాక్చువల్గా మనం చాలా మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరి యాక్చువల్లీ మన ప్రొటెస్ట్ ఏంటిదంటే సో ఏజ్ పెంచండి, అదేవిధంగా దానికన్నా ప్రాముఖ్యంగా 20,000 వేకెన్సీస్ మనకు అనౌన్స్ చేయండి దయచేసి అని మన ప్రభుత్వానికి మన అభ్యర్థులు విన్నవించుకున్నప్పటికీ సో ప్రస్తుతం 5,000 అండ్ అడిషనల్ గా ఇంకొక 2,000 చొప్పున మనకు ఆర్థిక శాఖ ఆమోదం పొందినటువంటి సర్క్యులర్ మనకు రిలీజ్ అయినప్పటికీ అయితే సో మరి కొంత మేరకు మనకు డిసప్పాయింట్ చేసినప్పటికీ మరి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ రూపంలో ఏజ్కి సంబంధించిన గుడ్ న్యూస్ అనేది రావచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిత్రులారా. ఓకే, పోలీస్ అభ్యర్థులారా దయచేసి అర్థం చేసుకోండి. ఆ ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఏదైనా గుడ్ న్యూస్ అనేది మనకు వినబోతున్నామా? ఎందుకంటే సో మనకు తెలుసు ఆల్రెడీ మనకు ప్రభుత్వం వచ్చి దాదాపుగా మనకు కొంచెం మనకు టైం కూడా గడిచిపోయింది. యాక్చువల్గా మనకు 2.5 years కూడా గడుస్తుంది. సో మనకు ఆల్రెడీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు, మనకు 2.5 years గడిచింది కాబట్టి సో ఈ 2.5 years విషయంలో ఏమైనా ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా అభ్యర్థులకు ఇస్తారా అనేది కొంచెము మనకు ఊహాగానంలో ఉన్నాము. కాబట్టి సో ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ విషయంలో ఒక గుడ్ న్యూస్ అనేది వినే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఎందుకంటే మనం 20,000 మనం అభ్యర్థించినప్పటికీ మనకు 5,000 ప్లస్ 2,000 అడిషనల్ గా మనకు ఇస్తున్నారు. కాబట్టి సో కొంత ఎనీహౌ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినబోతున్నాం అనే దానికి మనకు ఒక ఆస్కారం అయితే కనబడుతుంది. దయచేసి హోప్తోనైతే ఉండండి, ప్రిపరేషన్ అయితే కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అనేది మనం వినబోతున్నాము. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ చూద్దాము. వాట్ అబౌట్ SIPC కమ్యూనికేషన్ వారి గురించి కూడా మనం మాట్లాడదాము. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు హోం శాఖలో మనకు 7,000 కొలువులు అన్నారు, ఆల్రెడీ 5,000 ఇచ్చినారు. 5,000తో పాటు ఇంకొకటి 1,424 వేకెన్సీస్ SPF డిపార్ట్మెంట్, ఓకే, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్. ఓకే, SPF లో మనకు SI 44, కానిస్టేబుల్ 1,380 చొప్పున టోటల్ 1,424 అడిషనల్ గా ఇచ్చినారు. 5,000 ప్లస్ 14,624. ఓకేనా, దట్ ఈస్ 6,424 వేకెన్సీస్ అనేది ఇప్పటి వరకు అఫీషియల్ గా అప్రూవ్ కావడం జరిగింది. అదనంగా ఇంకా మిగిలిన 7,000 వీళ్ళు అన్నారు కాబట్టి సో మిగిలిన ఇంకా కొన్ని 5,000 ప్లస్ వేకెన్సీస్ అనేవి వేరియస్ డిపార్ట్మెంట్ లో నింపబోతున్నారు అనే మనకు సమాచారం ఉంది. ఆ వేరియస్ 500 ప్లస్ వేకెన్సీస్ లో మనకు ఎవరైతే SI కానిస్టేబుల్, ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించి SI కానిస్టేబుల్, కమ్యూనికేషన్ SI అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరో సంబంధించిన ఆ మిగతా పోస్టులు ఈ 7,000లో మిగిలిన 5,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఏవైతే ఉన్నాయో అందులో మనకు ఆ వేకెన్సీస్ నోటిఫై చేయడానికి అవకాశం అవుతుంది. సో వాటికి సంబంధించిన అప్డేట్ అనేది కూడా మనకు మరికొద్ది రోజుల్లో మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి మనకు రానికి అవకాశం అవుతుంది. దయచేసి వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే సో ఎప్పుడైనా మనకు పోలీస్ రిక్రూట్మెంట్, సివిల్ AR అభ్యర్థుల పాటు మనకు కమ్యూనికేషన్ SI కానిస్టేబుల్ వాళ్ళు కూడా భర్తీ చేస్తున్నారు. మన ప్రీవియస్ రిక్రూట్మెంట్ లో కూడా చూస్తున్నాం. ఓకే, అవసరం కూడా ఉంది. సో ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో సైబర్ క్రైమ్స్ అండ్ హ్యాక్స్ చాలా జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించిన అవసరం కూడా మనకు ఎంతగానో అవసరం ఉన్నది. అండ్ న్యూ రిఫార్మ్స్ కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ లో తీసుకొచ్చినారు కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అవసరం కూడా ఉంది. ఓకేనా, అయితే ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అని అన్నారు. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ సో అడిషనల్ గా ఇది SPF లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ మిత్రులారా. ఏజ్ రిలాక్సేషన్ అయితే గుడ్ న్యూస్ అనేది వినబోతున్నాం. ఎందుకంటే 20,000 కోసం చాలా విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పడినారు. సో వాళ్ళని కృషి చేయనికి సో మనకు ఏజ్ రిలాక్సేషన్ లో మనకు ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నాము అనేది దానికి ఆస్కారం అయితే ఉంది. ఓకేనా, రైట్. వై బికాస్ మనం డిమాండ్ చేసింది 20,000, ఇచ్చిందేమో 5,000 ప్లస్ 1,424 కాబట్టి. ఓకేనా, రైట్. సో విత్ దిస్ ఎవరైతే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ లక్ష్యంగా, తెలంగాణ పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా, కానిస్టేబుల్ అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్ అయితేనేమి లక్ష్యంగా కావాలి, ప్రిపేర్ అవ్వాలి, మేము ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దీన్ని సాధించాలి అనుకున్న అభ్యర్థుల కోసం మనము తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ 2026 సంబంధించి SIPC ఫుల్ కోర్స్, ఓకే, ప్రిలిమ్స్ అదే విధంగా మెయిన్స్ మనం అందిస్తున్నాము, విత్ టెస్ట్ సిరీస్ కూడా అందిస్తున్నాము. అదే విధంగా PDF క్లాస్ నోట్స్ మెటీరియల్స్. ఓకే, సో PDF క్లాస్ నోట్స్ మెటీరియల్స్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. అది కూడా మనం ఇవ్వబోతున్నాము. ఈ ఫుల్ కంటెంట్ SI అండ్ PC ప్రిలిమ్స్ అందిస్తున్నాము, అదే విధంగా మెయిన్స్ అందిస్తున్నాము. కంటెంట్ విషయంలో ఎక్కడ మనము వెనకాల వేయట్లేదు. 100% మనకు ఫుల్ కంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవ్వబోతున్నాము.
బోత్ ప్రిలిమ్స్ ఇస్తున్నాము, అదేవిధంగా మెయిన్స్ సపరేట్ మాడ్యూల్ పెట్టి మెయిన్స్ కూడా ఇవ్వబోతున్నాము. ప్రిలిమ్స్ తో పాటు ప్రిలిమ్స్ కి సపరేట్ మాడ్యూల్ ఉంటుంది, సో మెయిన్స్ కూడా సపరేట్ మాడ్యూల్ ఉంటుంది. సో మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ప్రిపేర్ అవ్వచ్చు ఎట్ ఎ టైం. అదేవిధంగా ఈ కోర్స్ మీకు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి అందిస్తున్నాము, అండ్ తెలుగు మీడియం వాళ్ళు కూడా సపరేట్ ఉంది. ఓకే, మీకేమైనా ఈ బ్యాచ్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఫర్దర్ గా నెంబర్ ఇస్తున్నారు, ఆ నెంబర్ మీరు కాల్ చేయొచ్చు 8247004688. అండ్ తెలుగు మీడియం అభ్యర్థులు కూడా మనము ఫుల్ కోర్స్ అందిస్తున్నాము, బోత్ ఎస్ఐ అండ్ పీసీ, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఓకేనా, సో హియర్ ఆల్సో మీకు ఫుల్ కోర్స్ తో పాటు మీకు టెస్ట్ సిరీస్ అందిస్తున్నాము, అదే విధంగా PDF క్లాస్ నోట్స్ మెటీరియల్స్ కూడా అందిస్తున్నాము. ఈ కంటెంట్ మీకు తెలుగు మీడియంలో ఉంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నెంబర్ కాల్ చేయొచ్చు. అదే విధంగా సో ఈ రెండు బ్యాచ్లు ఏదైతే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఉందో SIPC ప్రిలిమ్స్ మెయిన్స్, అదే విధంగా తెలుగు మీడియం బ్యాచ్ ఏదైతే ఉందో SIPC ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, మీకు ఎర్లీ బర్డ్ ఆఫర్ లో భాగంగా మీకు ఫస్ట్ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో ఫస్ట్ 50 మెంబర్స్ కి అయితే ఈ స్పెషల్ ఆఫర్ అనేది యాక్టివేషన్ లో ఉంది. మీకు కూపన్ కోడ్ ఏది వాడాలంటే ఇక్కడ పోలీస్ POLIC 2026 స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీస్ 2026 అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేయండి. యూజ్ చేస్తే వెంటనే మీకు 35% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా, 35% మీకు ఇన్స్టంట్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది కేవలం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో ఈ రెండు బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కూపన్ కోడ్ యూజ్ చేయండి. అండ్ మన యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఆల్ కోర్సెస్ అనే ఐకాన్ మీద మీరు నొక్కితే సో వెంటనే మీరు ఈ పర్టికులర్ బ్యాచ్ లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు, మీకు అపియర్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ఈ గూగుల్ ప్లే స్టోర్ సంబంధించిన యాప్ లింక్ అనేది మనము ఇక్కడ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చినాము. మనకు ఆల్రెడీ టెలిగ్రామ్ కూడా ఉంది. సో SIPC సంబంధించిన టెలిగ్రామ్ కూడా ఉంది. మీరు ఆ టెలిగ్రామ్ లింక్ కూడా కింద ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవి మీరు ఫర్దర్ గా అప్డేట్స్ కూడా పొందుకోవచ్చు. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకేనా, రైట్. సో అభ్యర్థులారా ఇంకొకటి చెప్తున్నాను, అండ్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ కూడా మనకు ఒక ప్రాముఖ్యమైంది. ఎందుకంటే సో మనం చెప్పలేము, మరొక పోలీస్ నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ లో కూడా రిలీజ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే దే హ్యావ్ ఆల్రెడీ ప్రామిస్డ్, సో వి విల్ రిలీజ్ జాబ్ క్యాలెండర్ ఇయర్ వైజ్ అని చెప్పినారు కాబట్టి సో మనము అభ్యర్థి ద్వారా మరొక నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా రాబోచ్చు. ఇంకొకటి అండ్ టైం పీరియడ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే SIPC కానిస్టేబుల్ కి SIPC ప్రిపేర్ అవుదాం అనుకున్న అభ్యర్థులకి మనకు టైం ఎక్కువగా లేదు. లాస్ట్ ఇయర్ మనకు నోటిఫికేషన్ చూసినట్టయితే ఒక SI అండ్ PC రిక్రూట్మెంట్ ప్రారంభం నుంచి ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా అయిపోయే వరకు మనకు సంవత్సరంన్నర పడుతుంది. బట్ ఈసారి అలా ఏం లేదు, చాలా లిమిటెడ్ పీరియడ్. మీరు ఆల్రెడీ TGPS లో రీఫార్మ్స్ చేస్తున్నారు, మీరు అందులో వేరియస్ నోటిఫికేషన్ రిలీజ్ అయినాయి. సో కేవలం టూ మంత్స్ స్పాన్ తోనే మనకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు నోటిఫికేషన్ డేట్ నుంచి. ఓకేనా, సో మనకు కూడా ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఈవెంట్స్ కి పెద్దగా టైం గ్యాప్ అనేది ఏముండదు. చాలా చక్కగా ఫాస్ట్లీగా మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. అండ్ 2020లో ఇంకొక రకమైన పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఆల్రెడీ మనకు క్రితం న్యూస్ సర్క్యులేషన్స్ లో మనం చూసినాము 22,000+ వేకెన్సీస్ అని అక్కడ అలా అన్నారు కాబట్టి సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ to release another further notification in the year of 2027 after the completion of these present 5,000+ 2,000+ vacancies. Okay na, this is information. So video nasthe like cheyandi, ade vidhanga mee mitrulaku share cheyandi. So this is ee special batch lo enroll avvalam kuda join avvandi. Chala adbhutanga and non maths అభ్యర్థులకు స్పెషల్ కేర్ కూడా తీసుకోవడం జరిగింది. మీకు మ్యాథ్స్ అంటే ఏంటిదో కూడా మీరు ఇక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు చాలా వీక్ గా ఉన్నప్పటికీ మిమ్మల్ని స్ట్రాంగ్ గా చేస్తాం, ఈజీగా నేర్పిస్తాం. ఓకేనా, ఏదో హడావిడిగా అలా ఫాస్ట్ గా కేవలం మ్యాథ్స్ అభ్యర్థులని దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ చెప్పడం అలా ఏం లేదు. బోత్ మ్యాథ్స్ వాళ్ళకి బోత్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మనము సో క్లియర్ ఫోకస్ చేస్తూ సో మన నాన్ మ్యాథ్స్ వాళ్ళని కూడా వాళ్ళకి మ్యాథ్స్ నేర్పించడము సో మన బాధ్యతగా భావించి మనం క్లాస్లో అయితే ఇవ్వడం జరిగింది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఈ బ్యాచ్ లో మీరు ఉండాలి. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో కుదిరితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీకు రియల్ టైం విధానంలో ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.